వరంగల్లో హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో రంగసాయిపేట మహంకాళి దేవాలయం నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతోంది. ఈ శోభాయాత్రకు స్వామి పరిపూర్ణానంద ప్రారంభించనున్నారు. అనంతరం కరీమాబాద్ వరంగల్ చౌరస్తా మీదుగా హన్మకొండ పద్మాక్షి దేవాలయం వరకు యాత్ర జరగనుంది. అటు శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ శోభాయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు వరంగల్ నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ అచ్చయ్య. వీర హనుమాన్ విజయయాత్ర వరంగల్లో నుండి రంగసాయిపేట నుంచి మహంకాళి దేవాలయం నుంచి కూడా హన్మకొండ నుండి పద్మాక్షి దేవాలయం వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బజరంగీలు హిందూ వాహిని బంధువులు కానీ పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నారు. మరి కొద్దిసేపట్లో పూజశ్రీ స్వామి పరిపూర్ణానంద ఈ యొక్క యాత్రను ప్రారంభించున్నారు. దీనికోసం పూర్తిగా ఈ యొక్క అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ నగరం మొత్తం పూర్తిగా కాషాయమయంగా మారింది. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క శోభయాత్ర సంబంధించినటువంటి అన్ని జెండాలు కానీ ఫ్లెక్స్ కానీ పెద్ద ఎత్తునగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ యొక్క జరిగేటువంటి ఈ యొక్క యాత్ర ఉన్నటువంటి ఈ యొక్క భాగంగా వచ్చేటువంటి ఈ యొక్క వీధులలో కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రించేందుకు కూడా పోలీసులు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇట్లాగా ఇప్పుడు ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క పోలీసు అధికారులు కూడా ఇప్పటికీ దారి మళ్లింపు చర్యలు కూడా చేపట్టారు. మనతో కొంతమంది బజరంగ దళ్ కార్యకర్తలు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ యొక్క శోభయాత్ర కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయయాత్ర మొదలుపెట్టాము. మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి హన్మకొండలోని హనుమద్గిరి ఆలయం వరకు ఈ శోభయాత్ర జరుగుతుంది. దీని గురించి ఈ యాత్ర ప్రారంభించడానికి స్వామి పరిపూర్ణానంద గారు, శ్రీపీఠం అధిపతి అయిన స్వామి పరిపూర్ణానంద గారు నగరానికి విచ్చేశారు. దీని గురించి పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి వేలాది మంది హనుమాన్ భక్తులు ఇప్పటికే మహంకాళి అమ్మవారి టెంపుల్కు చేరుకున్నారు. ఈ దేవాలయం నుంచి యాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. జిల్లా మొత్తం కాషాయమయంగా మారింది. ఈరోజు హనుమాన్ యొక్క విజయయాత్రను అందరూ విజయవంతంగా చేయాలని, అందరూ హనుమాన్ భక్తులు మహంకాళి అమ్మవారి టెంపుల్కి చేరుకోవాలని బజరంగల్ తరపున మేము కోరుకుంటున్నాము. ఇప్పటికు ఎంతమంది యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు? ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ యొక్క ర్యాలీ ప్రారంభం కానుంది? మహంకాళి అమ్మవారి టెంపుల్ రంగసాయిపేట వరంగల్ నుంచి ప్రారంభమై హన్మకొండలోని హనుమద్గిరి ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుంది. దీంట్లో భాగంగా జిల్లా మొత్తం కవర్ చేయబడుతుంది ర్యాలీ ద్వారా. దీని గురించి సుమారు 3000 మంది భక్తులు ఇప్పటికే మహంకాళి అమ్మవారి టెంపుల్కి చేరుకొని ఉన్నారు. అంటే స్వామీజీ కూడా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించున్నారు. ఇక తర్వాతకి బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క స్వామీజీ ప్రసంగం కూడా ఎలా ఉండబోతున్నారు? స్వామీజీ ప్రసంగం కూడా ముగింపులో ఇక్కడ హనుమద్గిరి ఆలయం వద్ద స్వామి గారి ముగింపు ఉంది. ఆ భారీ బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. స్వామి గారు ఇక్కడ భక్తులను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడతారు. హనుమద్గిరి ఆలయంలో ముగింపు సభ జరుగుతుంది. అంటే గతంలో కూడా ఒక పూజారి చనిపోయినప్పుడు వచ్చినట్టు స్వామీజీ ఇప్పుడు రెండోసారి కూడా ఈ యొక్క వరంగల్లో గడపై అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికి కూడా ఇక హిందువులు కానీ ఈ యొక్క ఉన్నటువంటి యొక్క బంధువులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ యొక్క కార్యకర్త ఎలాంటి ఉత్సాహం వచ్చిందంట? స్వామి గారు ఇది రెండోసారి జిల్లాకు రావడము, ఇది స్వామి గారి రాకతో ఇక్కడ భక్తులందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. ఎలాగో హనుమాన్ జయంతి అంటే ప్రజలలో ఉండే ఉత్సాహం అందరికీ తెలిసిందే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భారీ స్థాయిలో భక్తులు చేరుకొని ఉన్నారు. ఇది అక్షయ్ ఇక్కడ చూసుకోవడం మాత్రం మరీ కొద్దిసేపట్లో పూజశ్రీ స్వామి పరిపూర్ణానంద యొక్క వరంగల్లోని రంగసాయిపేట మహంకాళి దేవాలయం నుంచి ఒక యాత్ర ప్రారంభం కానుంది. ఈ యొక్క యాత్ర ముందుగా రంగసాయిపేట, కరీమాబాద్ నుంచి వరంగల్ పోస్ట్ ఆఫీస్, వరంగల్ చౌరస్తా మీదుగా అంటే పోచం మైదానం నుంచి హన్మకొండ నుండి హన్మకొండ చౌరస్తా నుంచి మీదుగా నక్కలగుట్ట ఈ యొక్క సభ ప్రాంగణానికి చేరుకుంది. ఈ యొక్క సభ కోసం పూర్తిగా ఇప్పుడు ఒక అన్ని కార్యకర్తలు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ యొక్క సుమారుగా 3000 మంది యొక్క భక్తులు కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దీనికోసం పూర్తిగా అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నగరం మొత్తం కూడా పూర్తిగా కాషాయమయంగా మారింది. ఎక్కడ చూసినా కూడా స్వామీజీ ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యొక్క కాషాయం జెండాలతో పూర్తిగా రెపరెపలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ యొక్క అంటే ఈరోజు ఆ యొక్క హిందువులు తీస్తున్న యొక్క ర్యాలీ కోసం పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ యొక్క ఎస్పీ రవీందర్ కూడా ఇప్పుడు సిపి రవీందర్ కూడా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క ర్యాలీలో మాత్రం ప్రతి ఒక్కరు
ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పూర్తి ఏర్పరిస్తారు. దీంతో పాటు ఇక్కడ వచ్చేటువంటి యొక్క ట్రాఫిక్ ఇబ్బందిని తట్టుకునేందుకు కూడా ఇప్పుడు కొన్ని వాహనాలను కూడా మళ్లింపు కార్యక్రమాలు కూడా చెప్పారు. దీంతో పాటు ఇక్కడ ఉండే హిందూ బంధువులు కూడా పెద్ద ఎత్తున కూడా స్వామీజీ రావడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క హిందూ బంధువులు కూడా పెద్ద ఎత్తునగా ఈ యొక్క తల్లి వచ్చి ఈ యొక్క సభకు మాత్రం చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రారంభం కానుంది. అక్షయ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.